జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు ఎలక్షన్ ఆఫీసర్స్. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించారు ఎలక్షన్ ఆఫీసర్స్. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ ముగియడంతో గేట్లు మూసివేశారు. అప్పటి వరకు లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు స్లోగా సాగిన పోలింగ్ సాయంత్రం వరకు కాస్త పెరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం స్లోగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% నమోదైంది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 40.2% ఉన్న పోలింగ్ సాయంత్రానికి 47.16% చేరుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాయంత్రం 6 గంటలకు ముగిసింది. లాస్ట్ అవర్లో అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా ముగిసిందన్నారు పోలీసులు. మొత్తం 4,13,065 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,000 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో పాల్గొన్నారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ ప్రాసెస్ మానిటర్ చేశారు అధికారులు. మొదటిసారి ఎన్నికల నిర్వహణలో డ్రోన్స్ ఉపయోగించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ను లైవ్ స్ట్రీమింగ్తో కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 1 చొప్పున 139 కేంద్రాల్లో 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు. వీటిని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్తో అనుసంధానించారు. 900 సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ స్టేషన్లను మానిటరింగ్ చేశారు. దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగించామని తెలిపారు సజ్జనార్. ఈ ఒక డ్రోన్ ద్వారా ఈ ఒక ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అని తెలుసుకోవడానికి దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ స్వయంగా చూశాను. చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు, మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ ఒక డ్రోన్ ద్వారా రావడం జరిగింది. ఇది దేశంలోనే మొదటిసారి ఈ ఒక ప్రయత్నము. ఎఫెక్టివ్ వచ్చే రోజు ఈ ఒక అప్లికేషన్ కావచ్చు, ఈ డ్రోన్స్ కావచ్చు, మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ని చేయడానికి డ్రోన్ ఒక వ్యవస్థ బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. పలు పోలింగ్ బూత్లలో కాసేపు ఈవీఎంలు మొరాయించాయి. 11 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. షేక్పేట్, రెహ్మత్ నగర్లోని పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలను సరిచేసిన తర్వాత మళ్లీ ఓటింగ్ కొనసాగింది. యూసఫ్గూడ చెక్పోస్ట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో ఓటు వేశారు సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు సినిమా రచయిత, నటుడు తనికెళ్ల భరణి. షేక్పేట్ డివిజన్లోని గవర్నమెంట్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కాస్త కుదిరపడగానే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల మహిళ యువ ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు అధికారులు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మధురా నగరంలోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగనాథ్.
యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ షిగా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. మరోవైపు షేక్పేట్ డివిజన్లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 31లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. ఈవీఎంలు మొరాయించిన చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు అధికారి ఆర్వి కర్ణన్. ఎర్రగడ్డలోని డాన్ బాస్కో స్కూల్లోని పోలింగ్ బూత్ ను పరిశీలించారు. పోలింగ్ బూత్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ ను వెబ్ కాస్టింగ్ చేశామన్నారు ఆర్వి కర్ణన్. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అయితే సెల్ ఫోన్లను అనుమతించలేదు అధికారులు. సెల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు వెళ్లే ముందు సెల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుని టోకెన్ ఇచ్చారు ఎలక్షన్ సిబ్బంది. ఓటేసిన తర్వాత తిరిగి ఓటర్లకు ఇచ్చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి డ్రోన్లతో సెక్యూరిటీని మానిటరింగ్ చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అసిస్టెంట్స్ బూత్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అభ్యర్థులు 58 మంది ఉండడంతో పోలింగ్ టైంను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఇక తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. షేక్పేట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గొడవ పెద్దదవుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను పంపించారు. యూసఫ్గూడ కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఎలా ధర్నా చేస్తారంటున్న పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నవంబర్ 14న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు ఎలక్షన్ అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 2వ స్థానానికి బీఆర్ఎస్ పరిమితమవుతుందని తేల్చాయి. 3వ స్థానంలో బీజేపీ నిలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్ వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపాయి. మరి జూబ్లీహిల్స్ విజేత ఎవరనేది ఈ నెల 14న తేలనుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి రేపిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే గెలుపని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని V6 వెలుగు సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 50 నుంచి 55% ఓట్లు, బీఆర్ఎస్ కు 40 నుంచి 45%, బీజేపీకి 7 నుంచి 8% ఓట్లు వస్తాయని తేల్చింది. పక్కాగా శాంపిల్స్ సేకరించి సర్వే చేసింది V6 వెలుగు. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 48.31%, బీఆర్ఎస్ కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు లభించే అవకాశం ఉందని తేలింది. అటు కాంగ్రెస్ కు 48%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది పబ్లిక్ పల్స్ సర్వే. స్టార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు 48.2%, బీఆర్ఎస్ కు 42.1%, బీజేపీకి 7.6% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే గెలుపని ఆపరేషన్ చాణక్య సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 41.1%, బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అత్యల్ప మెజారిటీతో గెలుస్తుందని తేల్చింది. సాస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ దే విజయమని తేల్చింది. కాంగ్రెస్ కు 46.5%, బీఆర్ఎస్ కు 44.5%, బీజేపీకి 6.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పింది. సుమారు 4 నుంచి 4,500 మెజారిటీతో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది. ప్రీ
సిల్వర్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేలో కాంగ్రెస్ కు 47.41%, బీఆర్ఎస్ కు 43.13%, బీజేపీకి 7.91% ఓట్లు వస్తాయని తేలింది. జాన్మినే సర్వే కాంగ్రెస్ కు 42.5, బీఆర్ఎస్ కు 41.5, బీజేపీకి 11.5% ఓట్లొచ్చే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ ఓటింగ్ ప్రిఫరెన్స్ సర్వే కాంగ్రెస్ కు 47.84, బీఆర్ఎస్ కు 41.46, బీజేపీకి 8.71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆపరేషన్ చాణక్య సర్వే కాంగ్రెస్ కు 41.1%, బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని చెప్పింది. బీఆర్ఎస్ పై అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న 3 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపించింది. గెలుపుపై మాత్రం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ఛాలెంజ్ గా తీసుకుని ప్రచారం చేశాయి. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఓటర్లు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి ఏం చేయలేదని చెప్పారు. జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామని, అభివృద్ధి చేయబోతున్నామన్నారు వివేక్. నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట. 30 నుంచి 35 వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 12 సంవత్సరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఈ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక అప్పీల్ టాస్క్ ఉండింది. సుమారు 22% కాంగ్రెస్ పార్టీ డౌన్ ఉండే. దీన్ని ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ, కార్యకర్తలకు మోటివేట్ చేస్తూ, ఏదైతే -22% ఉండనో దీన్ని 20% తక్కువ చేసి మళ్ళీ ఇంకొక 8% పాజిటివ్గా చేయించడం జరిగింది. అంటే ఒక ట్రెండ్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ వైపు చేసి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులను, చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్స్, ఎమ్మెల్యేసు, అడ్వైజర్సు వీళ్ళందరినీ కూడా ఈ రంగంలో దించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి అందరు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇదే చెప్పాను. ఈ ప్రాంతంలో అభివృద్ధి, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముస్లిమ్స్ సపోర్టు, ఎంఐఎం సపోర్టు, ఇంకా లైక్ మైండెడ్ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో అందరు కూడా చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను క్యాంపెయినింగ్లో చెప్పాను, కేటీఆర్ది ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గల్లంతు అయిపోతుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్ అవినీతి, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి వారి అహంకారం ఏదైతే ఉందో, ప్రజలు ఎక్కడ పోరు, నేను చెప్తే ఓటేస్తారని అనుకున్నాడు. కానీ ప్రజలు అహంకారంని తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను సత్తాలో తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ప్రజాపాలన, గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేశారో, మాతో కష్టకాలంలో పనిచేశారో అందరూ కార్యకర్తలు, లీడర్సు, కుల సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి ఈ వచ్చే 14వ తారీఖు నాడు కాంగ్రెస్ వన్ సైడెడ్ విక్టరీగా మనకు తెలిసిపోతుంది. మేము మళ్ళొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 3 నెలలుగా కష్టపడ్డామన్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. షేక్పేట్ డివిజన్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు సత్యనారాయణ. వివేక్ సారు 3 నెలల సంది షేక్పేట్ డివిజన్లో చాలా వర్కులు చేసిండు.
ఇప్పటిదాకా మా షేక్పేట్లో 100 కోట్ల వర్కులు నడిచినాయి. 12 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉండే. మా అన్న చేసిన తర్వాత మాకు మూమెంట్ అనేది బాగా వచ్చింది. మూమెంట్ వచ్చిన తర్వాత ఏడవైనా అభివృద్ధి లేదు. ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటూ ఆయన పార్క్ తోటలో వండుకుంటూ మాకు పనులు కాలేదు. మాకు పబ్లిక్లో స్పందన బాగా వచ్చింది. ఈ స్పందన బాగా వచ్చింది. మాకు షేక్పేట్ డివిజన్లో మంచి ఓట్ బ్యాంకు మాకు వచ్చింది. మైనారిటీలో బాగా వచ్చింది. హిందూపేటలో బాగా వచ్చింది. టోటల్ 70 బూతులు మాకు లీడ్ ఇస్తాయి. ఎందుకంటే మేము చేసిన సేవలు అట్లుంటాయి. ఎందుకంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు మొత్తం టోటల్ 100 కోట్లు చేసినాం. వర్కులు బాగా నడిచినాయి. ఆ వివేక్ సార్ ఇప్పుడే చెప్పిండు. చాలా ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ ఫైమ్ బాయ్ సార్ కానీ పొన్నం ప్రభాకర్ సార్ కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ డిసిసి అనిల్ కానీ చాలా అందరు భారీ ఎత్తున కార్యకర్తలు 3 నెలల సంది మాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా టాబ్లెట్ వేసుకోవాలి. ఫీల్డ్ మీద ఉండాలి. పొద్దుగాల్లో సత్యనారాయణ ఇన్స్ట్రుమెంట్ ఏమైంది ఇనాగ్రేషన్ సాయంత్రం పెట్టాలి. నాకు చెప్పకవన్నీ 8 గంటలకు సాయంత్రం ఇనాగ్రేషన్ ఉన్నది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అటువంటి ఆయన మాట మీద మేము పనులు చేసినాము. 100% 35,000 ఓట్లతో నవీన్ యాదవ్ గెలుస్తున్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తరలిస్తున్నారు పోలీసులు. పటిష్ట బందోబస్తు మధ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్తున్నారు ఎన్నికల సిబ్బంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు వీవీప్యాట్లను ప్రత్యేక వాహనంలో తరలించారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈ నెల 14న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను తెలపనున్నారు ఎలక్షన్ ఆఫీసర్స్. ప్రజాకవి తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ గొంతు మూగబోయింది. అందశ్రీ పార్థివ దేహానికి గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. లాలాపేట్ నుంచి అందశ్రీ కొత్త ఇంటి వరకు అంతిమయాత్ర చేశారు. అందశ్రీ పాడెమోశారు సీఎం రేవంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అందశ్రీ తెలంగాణ సాధన కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు ఆయన అభిమానులు, నేతలు. ప్రజాకవి రచయిత అందశ్రీ ప్రస్థానం ముగిసింది. గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా అందశ్రీ పాడెమోసి కన్నీటి వీడ్కోలు పలికారు. అందరూ మౌనం పాటించగా గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అందశ్రీ పార్థివ దేహాన్ని సమాధి చేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఉదయం లాలాపేటలోని జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘటకేసర్ ఎన్ఎఫ్సి నగర్లోని అందశ్రీ కొత్త ఇంటి వరకు అంతిమయాత్ర కొనసాగింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థుల నడుమ అందశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, అభిమానులు, సాహితీ ప్రియులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అంతిమ యాత్రలో 500 మంది కళాకారులు ఆడిపాడారు. అమర్ రహే అందశ్రీ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. మనిషి కనుమరుగవుతూ మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో అందశ్రీ గొప్ప పాత్ర పోషించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. గద్దర్తో పాటు అందశ్రీ కూడా ప్రజల్లో స్ఫూర్తిని నింపారని తెలిపారు. తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో
పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. జయ జయ హే తెలంగాణ గేయాన్ని పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ పేరుతో స్మృతి వనాన్ని నిర్మిస్తామని తెలిపారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశానని, ఈ ఏడాది కూడా మళ్లీ లేఖ రాస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారు జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. నిప్పుల వాగు. ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. 20,000 ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాకవికి ఇక సెలవని తెలిపింది తెలంగాణ సమాజం. తెలంగాణ సాధనలో అందశ్రీ కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు, అభిమానులు. కేంద్ర ప్రభుత్వ సూచనతో హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో, పర్యాటక ప్రాంతాలను చెకింగ్స్ చేస్తున్నారు పోలీసులు. సిటీలోని 3 కమిషనరేట్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓల్డ్ సిటీలోని సున్నిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు తెలపాలని కోరారు పోలీసులు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్తో గ్రేటర్ హైదరాబాద్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచే చెక్కింగ్ చేస్తున్నారు. రెండో రోజు కూడా నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీస్ గస్తీని ముమ్మరం చేశారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీ, వస్తువులను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి అందులోని వ్యక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌసుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు కార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, స్నిపర్ డాగ్స్ తో చెకింగ్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో పెట్రోలింగ్ పెంచారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు సీఐఎస్ఎఫ్. ప్యాసింజర్లు ముందుగా రావాలని అడ్వైజరీ జారీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఓల్డ్ సిటీ, క్రౌడెడ్ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. బాలాపూర్లో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు పోలీసులు. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. అన్ని రైల్వే స్టేషన్స్కు హై అలర్ట్ ప్రకటించామని తెలిపారు అధికారులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. పార్సిల్స్, పార్కింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచారు. ఆర్పీఎఫ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై
139 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు రైల్వే పోలీసులు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్స్లో భద్రతను మరింత పెంచామంటున్న సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుతో ఇటు 9 మంది మరణించారు, దాదాపు 25 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీంతో ఈ ఘటనతో ఇటు రైల్వే శాఖ అలర్ట్ అయింది. ప్రధాన రైల్వే స్టేషన్స్లో భద్రతా నిఘాను పెంచారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు సౌత్ సెంట్రల్ పరిధిలో స్టేషన్స్ వద్ద భద్రతకు సంబంధించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉలికిపడ్డారు బాంబ్ బ్లాస్ట్ తోటి. దీంతో ఇటు మనకు రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా ఎక్కువ మంది క్రౌడెడ్ ఉండే రైల్వే స్టేషన్స్ కాబట్టి ఇక్కడ భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ సంఘటన తర్వాత రైల్వే కూడా పూర్తిగా అప్రమత్తతలోకి వెళ్ళిపోయింది. పైనుంచి కూడా క్లియర్గా అందరికి ఆదేశాలు వచ్చాయి హై అలర్ట్లో ఉండడానికి. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా నిఘాని పెంచడం జరిగింది. ఆర్పిఎఫ్, జిఆర్పి జాయింట్ టీమ్స్గా ఏర్పడి అన్ని చోట్ల కూడా యాంటీ సబోటాజ్ చెక్స్ను కూడా డ్రైవ్స్ను కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సీసీటీవీ కెమెరా నిఘాని పెంచడము, అలాగే మనకి సెన్సిటివ్ లొకేషన్స్ని బాగా భద్రతా పరంగా వాటిని రెగ్యులర్ చెక్స్ చేయడము, అలాగే అంటే ఐసోలేటెడ్ లొకేషన్స్ కావచ్చు, లేదంటే పార్సెల్ ఆఫీసెస్ ఉన్నాయి, క్లోక్ రూమ్స్ సరుకు భద్రపరచు గదులు ఉంటాయి, సామాను భద్రపరిచే గదులు. సో వీటి దగ్గర కూడా వాటిని స్కానింగ్ చేయడము, హ్యాండ్హెల్డ్ డిటెక్టర్స్ ద్వారా కూడా బాగా స్కానింగ్ చేయడం, ప్యాసింజర్ ఫ్రిస్కింగ్ చేయడము, లగేజ్ బ్యాగేజ్ స్కానింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మనకు ప్రధాన స్టేషన్స్ అంటే సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ, చెర్లపల్లి ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇట్లాంటి ప్రధాన స్టేషన్స్లో రోజువారీ ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు? ఇక్కడ భద్రతకు సంబంధించి జనరల్గా కూడా మీరు ఎట్లాంటి చెక్కింగ్స్ కావచ్చు, ఇటు బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన చెక్కింగ్స్ ఎట్లా జరుగుతాయి సార్? ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తే దాదాపు ప్రతిరోజు 1,40,000 నుంచి 1,50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అదే కాచిగూడ విషయానికి వస్తే దాదాపు 40,000-50,000 మంది వస్తూ ఉంటారు. చెర్లపల్లిలో కూడా 30,000 నుంచి 40,000 మంది రోజువారీగా వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్ ఇవే కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, అదర్ ఇంపార్టెంట్ టౌన్స్ కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే విజయవాడ, తిరుపతి, ఔరంగాబాద్, నాందేడ్, గుంటూరు, ఇలా అన్ని ఇంపార్టెంట్ స్టేషన్లో కూడా భద్రతా నిఘాని పెంచడము, ఎక్కువ మంది ఆర్పిఎఫ్ బలగాలని దింపి అంటే రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ చేయడము, అలాగే ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ ఇవ్వడము, ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి ఎక్కడ ఏదైనా సస్పిషియస్గా ఏదైనా సరుకు కానీ వస్తువులు కానీ ఏదైనా కనిపించినా, అనుమానంగా ఎవరైనా తిరగాడినా కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇమ్మీడియట్గా రైల్వేకి చేరవేసే విధంగా, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 139 ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని చేరవేసేందుకు అనౌన్స్మెంట్స్ కూడా రెగ్యులర్ చేస్తూ ఉన్నాం. ఈ అనౌన్స్మెంట్స్తో పాటే స్టేషన్లలో కూడా అంటే ఎంట్రీ ఎగ్జిట్ కావచ్చు, లేదంటే సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియా, వెహికులర్ మూమెంట్స్, సో వాటిని కూడా జాగ్రత్తగా అంటే పరిశీలించడము, రెగ్యులర్గా వాటిలో చెకింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మనకు హైదరాబాద్ అంటే ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, బాంబే తర్వాత హైదరాబాద్ ఈ టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇట్లాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఫోకస్ హైదరాబాద్ మీద ఉంటుంది. ఇక్కడున్న ప్రధాన స్టేషన్స్లో ముఖ్యంగా ఆర్పిఎఫ్ బలగాలు ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్ రౌండ్ ద క్లాక్? రౌండ్ ద క్లాక్ అంటే ఇప్పుడు ఓవరాల్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వేల సంఖ్యలో ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి స్టేషన్లోనే 100ల కొద్ది ఆర్పిఎఫ్ బలగాలను డిప్లాయ్ చేశాము. ఈ ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా రౌండ్ ద క్లాక్ చాలా ఎక్కువ మొత్తంలో కూడా పెట్టాము. బాంబ్ స్క్వాడ్స్ని యాక్టివేట్ చేశాము, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్ వాటన్నిటిని కూడా రంగంలోకి దింపి పూర్తిగా అంటే చెకింగ్ చేయడము, అన్ని వైటల్ ఇంపార్టెంట్ లొకేషన్స్, ఐసోలేటెడ్ లొకేషన్స్, ఎక్కడైతే సెన్సిటివ్ లొకేషన్స్గా భావిస్తామో వీటన్ని దగ్గర కూడా ఈ డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్ దగ్గర రెగ్యులర్గా చెకింగ్ చేయిస్తున్నాం. సో హై అలర్ట్లో ట్రైన్స్లో కావచ్చు, స్టేషన్స్లో కావచ్చు, పూర్తి స్థాయిలో హై అలర్ట్గా వీటన్నిటిని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఓకే సార్, అండ్ ఇక నార్త్ కావచ్చు, సౌత్కి మనకు తెలంగాణనే మిడిల్ ఆఫ్ ద ఉంటుంది కాబట్టి స్టేట్, ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్ళి వచ్చిపోయే రైళ్లకు సంబంధించి ఎట్లాంటి భద్రతా చర్యలు ఉన్నాయి సార్? అదే ముఖ్యంగా ట్రైన్స్లో విషయానికి వస్తే ఈ బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, స్నిఫర్ డాగ్స్ వీటన్నిటితో కూడా చెకింగ్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రైన్లలో కూడా ఇంపార్టెంట్ ట్రైన్స్ ఎక్కువ దాంట్లో కూడా ఎక్కువ ఆర్పిఎఫ్ బలగాలను, భద్రతా బలగాలను మోహరించడం జరుగుతుంది. అలాగే ఇంటెన్సివ్ టికెట్ చెకింగ్ కూడా
చేస్తూ ఉన్నాం. టికెట్ చెకింగ్ ఇంటెన్సిఫై చేయడం వల్ల కూడా అంటే టికెట్లెస్ ట్రావెలర్స్ కావచ్చు, సస్పిషియస్గా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అంటే క్యాచ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇలా ట్రైన్స్లో కావచ్చు, స్టేషన్లో కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించి టెక్నాలజీ యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా అంటే ఫుల్ సెక్యూరిటీ బీఫప్ చేశాము. అంటే రైల్వే శాఖ నుంచి మీకు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి సార్ సెక్యూరిటీకి సంబంధించి? దాంతోపాటు ప్రయాణికులకు ఏం చెప్తారు? ఏదైనా అనుమానం ఇప్పటికి మనకు చాలా వరకు చూస్తుంటాము, ప్రయాణికులకు కావచ్చు, మీకు అధికారులకు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి ఇప్పటి వరకు? రైల్వే బోర్డు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. హై అలర్ట్లో ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి ఈ టైంలో, ఈ సెన్సిటివ్ టైంలో అన్నది క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. బట్ అన్నిటినీ కూడా ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఆదేశాలు అందేలాగా, అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రయాణికుల విషయానికి వస్తే అంటే ఇది హై సెక్యూరిటీ సిచ్యువేషన్ కాబట్టి సెన్సిటివ్గా అంటే ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు ప్రయాణికులు ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ కనిపిస్తే ఇమ్మీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న రైల్వే సిబ్బందికి కావచ్చు, లేదంటే 139 టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా విపత్తుని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. మొత్తంగా అయితే ఇటు నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా ఈ ఆర్పీఎఫ్ బలగాలను పెంపుతో పాటు ఎప్పటికప్పుడు కూడా తనిఖీలను పెంచామని చెప్తున్నారు. దాంతోపాటు ప్రయాణికులు కూడా ఏదైనా అనుమానంగా కనిపిస్తే కనుక 139 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు. ఇది ప్రజెంట్ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలు, సేఫ్టీ మెజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. పారాచూట్ సాయంతో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని బభిన ఫైరింగ్ రేంజ్లో చేపట్టింది ఇస్రో. అంతరిక్షంలోని మానవ సహిత యాత్ర కోసం గగన్యాన్ ప్రయోగం చేపట్టింది భారత అంతరిక్ష సంస్థ. Stabilizer is deployed. Platform is stable. Main parachutes are deployed. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు అడిగారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. తనిఖీలో భాగంగా భూదాన్ పోచంపల్లి హై స్కూల్కి రావడం జరిగింది. దీంట్లో పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. బాగుంది, క్వాలిటీ బాగుంది, మంచి హైజెనిక్ గా ఆరోగ్యకరంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ వంట వండేవాడు చాలా నీట్ గా తర్వాత రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. పిల్లలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు. ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంది, నాణ్యమైన చెప్పడం జరిగింది. కొన్ని ఇబ్బందులు, వాళ్ళు టాయిలెట్స్ లేవని, తర్వాత కొంత ఫంక్షనల్ టాయిలెట్స్ కోసం కొద్దిగా వాటర్ పైప్ కనెక్షన్ కావాలన్నారు. ఇమీడియట్ గా ఏఈ గారికి పిలిపించడం జరిగింది. త్వరలోనే అవి మంజూరు చేసి ఇమీడియట్ గా పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరుగుతుంది. ఒక చరిత్ర కలిగినటువంటి స్కూల్ భూదాన్ పోచంపల్లి హై స్కూల్. ఇక్కడ చాలా మంది చదువుకొని ఎంతో ఉన్నతోద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇటువంటి స్కూల్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కడో ప్రైవేట్లో ఏదో ఉందని వేరే రకంగా పంపకుండా మన ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి. చాలా మంచి గ్రౌండ్ ఉంది, వాతావరణం ఉంది, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు. మనకి ఇక్కడ 325 మంది స్ట్రెంత్ ఉన్నారు. హై స్కూల్లో అయితే, గర్ల్స్ హై స్కూల్లో అయితే 125 మందే ఉన్నారు. సో ఇంకా మనం పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు పంపాలి ప్రైవేట్ కానీ తల్లిదండ్రులు ఆలోచించాలి. వేలాది రూపాయలు ఎందుకు మనం
ఖర్చు చేయాలి. మనకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని పుస్తకాలు అన్ని ప్రభుత్వం సప్లై చేస్తున్నప్పుడు మంచి క్రమశిక్షణ, లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటటువంటి ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు వైపు ఎందుకు పరుగులు తీయాలని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఉంది. పోయినసారి కూడా రిజల్ట్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి 7వ స్థానానికి వచ్చారు. ఇది ఉపాధ్యాయులకు అంకితం. ఈసారి కూడా బాగా కష్టపడుతున్నారు టీచర్స్, స్పెషల్ క్లాసెస్ మొదలైనవి. డెఫినెట్ గా అందరు కూడా 100% పాస్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం, అధికారులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిఓ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కృషి చేయాలని వారికి చెప్పడం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి చనిపోయిన కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. మృతురాలి ఫ్యామిలీకి ₹1 కోటి పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారు ఆరేగూడెం గ్రామానికి చెందిన అస్నల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత రోజు కూడా స్వాతి స్పృహలోకి రాకపోవడంతో బంధువులు డాక్టర్లను ప్రశ్నించారు. స్వాతి ఉన్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు. స్వాతి భర్తతో హై రిస్క్ పేపర్లపై సంతకం చేయించుకుని 1 గంట తర్వాత స్వాతి చనిపోయినట్లు తెలిపారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో తీర్పునిచ్చిన ఫోరం 90 లక్షలు స్వాతి కుమారుడు దేవాన్ శౌర్య పేరిట డిపాజిట్ చేసి మరో 10 లక్షలు స్వాతి తండ్రికి అందించాలని తెలిపింది. మరో 1 లక్ష పరిహారాన్ని విధించిన ఫోరం 9% వడ్డీతో సహా నెల రోజుల్లోగా బాధిత కుటుంబానికి అందించాలని తీర్పునిచ్చింది. లయన్స్ క్లబ్ హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ నివారణపైన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు. గ్రామాల్లో ఉండే నిరుపేద ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కలిగిస్తున్నామని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఉచితంగా పరీక్షలు చేసి వైద్యం అందించాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో పబ్లిక్ హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మొబైల్ వ్యాన్లో మనకి ముఖ్యంగా క్యాన్సర్ గురించి ఏమైనా లక్షణాలు అది ఉంటే పరీక్షలు చేయడం జరుగుతుంది. సో ఈ మొబైల్ వ్యాన్లో ముఖ్యంగా మనకి మ్యామోగ్రఫీ టెస్ట్ అంటే బయట చాలా ఖర్చుతో కూడుకున్న పరీక్ష అది. సో స్త్రీలకు ఏమన్నా రొమ్ములో గడ్డలు అవి ఉంటే అవన్నీ చెక్ చేసి ఆ టెస్ట్ అవసరమైతే దీంట్లో ఫ్రీగా చేస్తారు. అట్లాగే ప్యాప్స్మీర్ టెస్ట్ అని ఉంటుంది. ఆడవాళ్ళకి గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి అక్కడ కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. అట్లాగే మగవారికి చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం. అంటే క్యాన్సర్ అంటే నా బతికి అయిపోయింది, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయించుకోలేను అట్లా కాకుండా క్యాన్సర్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏం చర్యలు తీసుకోవచ్చు, మన అలవాట్లు ఎట్లా మార్చుకోవచ్చు, అట్లాగే అలవాట్లు ఉంటే ఎట్లా మానుకోవాలి, ఆ అలవాట్లతో వచ్చే అప్రయోజనాలు ఎట్లా ఉంటాయి, ఒకవేళ ఏమన్నా అట్లా అప్రయోజనం వస్తే ముందుగానే గుర్తించి అది క్యాన్సర్ కాదా అని తెలుసుకోవడానికి ఈ క్యాన్సర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెట్పల్లి హాస్పిటల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వారిని బృందాన్ని తెప్పించి ఈరోజు మెట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెట్పల్లి మరియు మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం 3 మండలాల్లో 3 క్యాంపులు నిర్వహించబడుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మొక్కజొన్న బస్తాలు తరలి వస్తున్నాయి. మార్కెట్ ప్రాంగణంలో స్థలం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 10,000 క్వింటాళ్ల మొక్కలు, 6,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి తరలించినట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మరో 10,000 క్వింటాళ్ల ధాన్యం తూకం వేయాల్సిందన్నారు. లారీ కొరతతో ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని చెబుతున్నారు అధికారులు. ఇటు అకాల వర్షాలు రాకముందే త్వరగా కొనుగోలు జరపాలని రైతులు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్కు తరలించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దళారుల కంటే ఎక్కువ ధరకు మార్కెట్ అధికారులు కొనుగోలు జరుపుతుండటంతోనే భారీగా ధాన్యం బస్తాలు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మెట్పల్లి తెచ్చి మార్కెట్లో చూస్తే ఎక్కడ చూసినా మొక్కలే ఉన్నాయి. ఎక్కడ కాంట్రాలు జరుగుతున్నాయో ఏం జరుగుతుందో ఏం అర్థం అవుతుంది. పోద్దామంటే తావులేదు, మరి ఏం చేస్తుంది. అటు సెంటర్ అటు జగసారో ఆ వెల్లులను అటు ఇటు పెడితే
అక్కడక్కడ అయిపోతుండే, ఇక్కడ ఇబ్బంది కాకపోతుండే. ఇబ్బంది బాగా అయితే వడ్లు వస్తున్నాయి, అటు వడ్లకు తావలేదు, ఇటు మొక్కలకు తావలేదు. రైతులకు ఇబ్బంది చాలా అవుతుంది. దీని గురించి అధికారులను పట్టించుకోవాలని కోరుతున్నాను. నా పేరు గుజల రాజేందర్, మాది రామపేట విలేజ్. మేము వచ్చి 4 రోజులు అవుతుంది. అంటే వాస్తవం ఏంటంటే మక్కలు కూడా పాస్ అయినాయి, బట్టి రెడీ చేసినాం. కానీ గన్ని సంచులు లేవని ఆపేస్తున్నారు. జర గన్ని సంచుల కొరత తీర్చి రైతుల బాగా జర పట్టించుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 10,000 క్వింటాలు కొన్నాము, 12,000 క్వింటాల వరకు పంపించినాము. 4,000 క్వింటాలు యార్డ్లో ఇందులో ఉన్నది. ఒక 2 to 3 days నుంచి లారీలు రావడం లేదు. స్టేట్ జిల్లా మొత్తం ఇక్కడికి అన్లోడింగ్ పాయింట్ ఉంది కాబట్టి కొంచెం స్లో అవుతుంది అన్లోడింగ్. కాకపోతే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కాంటాక్ట్ చేసి వెళ్ళగొడుతున్నాం. దాదాపు ఇంకా 15,000 క్వింటాలు పర్చేజ్ చేసేది ఉంటుంది రైతుల నుంచి లారీల కోసం.